వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 2 నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. లీగ్లో అదిరే ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్ అయితే జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి మూడోసారి విజేతగా నిలవాలని కేకేఆర్, రెండోసారి టైటిల్ గెలవాలని సన్ రైజర్స్ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పైతే పొంచి ఉంది. అదే జరిగితే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్లో విశేషంగా రాణించిన టాప్ 2 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ అయితే జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సీజన్లో ఈ 2 జట్లు తలపడ్డ 2 సార్లు కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుదే పై చేయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్లో బ్యాటింగ్ విన్యాసాలైతే నమోదయ్యాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ సైతం అదే జోరైతే కొనసాగించింది. బలబలాల్లో తమ సమఉజ్జీలుగా కూడా కనిపిస్తున్న ఈ 2 జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గత 3 సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో దూకుడైన ఆటనైతే అలవర్చుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హ్యాండ్రిచ్ క్లాసెన్స్లు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం అయితే ప్రదర్శిస్తున్నారు. కానీ మార్క్రమ్ ఫామ్ లో లేకపోవడం కలవరపెడుతోంది. దీంతో ఈ మ్యాచ్ లో అతడి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. క్వాలిఫైయర్ 2 ఆడిన చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే ఫైనల్ జరగడం ఎస్ఆర్హెచ్ కైతే కలిసొచ్చే అంశం. గత మ్యాచ్లో బంతితో రాణించిన షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మలు ఈ మ్యాచ్లోనూ కీలకం కానున్నారు. ఇక హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ తో పోలిస్తే కేకేఆర్ పై చేయ కనిపిస్తోంది. నాకౌట్ మ్యాచ్ల్లో సత్తా చాటే అలవాటున్న మిచెల్ స్కాట్ పై భారీ అంచనాలైతే ఉన్నాయి. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్లను సైతం ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం. ఓపెనర్ సాల్ట్ దూరం కావడంతో బ్యాటింగ్ యూనిట్ కాస్త బలహీనంగా అయితే కనిపిస్తోంది. కానీ సునీల్ నరేన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్లు ఫామ్ లో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్లో ఈ 2 టీమ్స్ బ్యాటింగ్ పవర్ హౌస్లుగా ఉన్నాయి. ఈ 2 టీమ్స్ పవర్ హిట్లర్తో నిండిపోయాయి. హెడ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఓవైపు, సునీల్ నరేన్, శ్రేయస్ అయ్యర్, రసెల్, రింకు సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక దీంతో ఫైనల్లో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
లీగ్ ప్రారంభం నుంచి ఆడుతున్న కేకేఆర్ 2012-2014లో టైటిల్ సాధించింది. మూడోసారి ట్రోఫీని ముద్దాడేందుకు సిద్ధమైంది. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించింది. 8 ఏళ్ల నిరీక్షణకు ఇవాల్టితో తెరదించాలని భావిస్తోంది. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య 27 మ్యాచ్లైతే జరిగాయి. అందులో కేకేఆర్ 18 సార్లు, సన్ రైజర్స్ 9 సార్లు గెలిచింది. మొత్తంగా మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. వారిని అడిగి అసలు ఈ స్పోర్ట్ అసలు ఇప్పుడు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇది 17వసారి ఐపీఎల్ గ్రాండ్ ఫైనల్కి చేరుకుంది. మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మంచి టీ ఆఫర్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా అద్భుతంగా కొనసాగుతుందండి పద్మ గారు మ్యాచ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 2 టీమ్స్ కూడా చాలా చక్కటి ఫామ్లో ఉన్నటువంటి టీమ్స్. అండ్ బిట్ ఆఫ్ పై చేయి అనేది కోల్కతాకు ఉన్నా కానీ ఐ థింక్ సన్ రైజర్స్ హ్యావ్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో ఐ థింక్ జస్ట్ 2 అవర్స్లో ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు గెట్ క్లూడ్ టు ద టీవీ సెట్స్ అండ్ రసవత్రంగా కొనసాగాలి. అండ్ చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ లెట్ జస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్. ఓకే, అదేవిధంగా ఈ చెపాక్ స్టేడియం ఎవరికి బాగా కలిసి వస్తుంది? అదేవిధంగా 2 జట్లలో ప్లస్లు మైనస్లు కూడా. చెపాక్లో ఎక్కువగా ఫైనల్స్ జరగలేదు, 3 times మాత్రమే. 3rd time చెపాక్ ఈజ్ హోస్టింగ్ ద ఫైనల్స్ యాక్చువల్లీ. అండ్ నేను అనుకుంటాను లాస్ట్ టైం హోస్ట్ చేసింది సమ్ 12 years ago ఇక్కడ ఫైనల్ జరిగింది. ఆ తర్వాత అఫ్కోర్స్ ఎన్నో మ్యాచెస్ చూసాం. అండ్ 2 teams కూడా ముఖ్యంగా చెప్పాలంటే అంటే మీరు సింగిల్ మ్యాచెస్లో చూసినట్టయితే ఏ టీము కూడా గొప్ప రికార్డు ఉండదు చెన్నైలో. బికాస్ చెన్నై ఎక్కువగా ఆడతారు కనుక ఇక్కడ చెన్నైయే గెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ డెఫినెట్లీ కోల్కతాకు నేను అనుకుంటాను స్వీట్ మెమరీ అయితే ఉంటుంది. బికాస్ వెన్ దే వన్ ద టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం 12 years ago ఇక్కడనే వాళ్ళు గెలిచారు కనుక అది ఏమైనా వాళ్ళకు క్యారీ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్. బికాస్ వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టైటిల్ గెలిచింది చెపాక్లోనే. దట్ వాజ్ సమ్ 12 years ago. సో ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఉంటుంది వాళ్ళకి. ఓకే, అదేవిధంగా ఈ 3వసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే చెన్నై వేదికగా జరుగుతుంది కదా, సో ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి, ఫస్ట్ టైం ఇక్కడ 11లో జరిగింది అండ్ అప్పుడు చెన్నై గెలిచింది. అండ్ సెకండ్ టైం చెన్నై ఆడింది మళ్ళీ వరుసగా ఫైనల్స్లో. బట్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో ఓడించారు వాళ్ళు. దట్ ఐ థింక్ చేజ్ చేస్తూ గెలిచినటువంటి మ్యాచ్ అది. హై స్కోరింగ్ మ్యాచ్, ముఖ్యంగా ఆ 2 matches కూడా హై స్కోరింగ్ మ్యాచెసే. అండ్ ఈరోజు కూడా ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాట్ ఒక డిఫరెంట్ వికెట్ పైన ఆడుతున్నారని రిపోర్ట్స్ వచ్చాయి మనకు, రెడ్ సాయిల్ పైన. సో జస్ట్ లెట్ us ఎక్స్పెక్ట్ దట్. ఓకే, అదేవిధంగా మనం ఇప్పుడు ఫస్ట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుందాం. ఈ మ్యాచ్కున్న ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు? సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, 11 కాదు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ గట్ ఎ గుడ్ క్యాప్టెన్ హూస్ లీడింగ్ ద టీమ్, లీడింగ్ బై ఎగ్జాంపుల్. అది కాక ఎందుకంటే 17 wickets కూడా తీసుకున్నాడు. అండ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఆస్ట్రేలియాకు. తర్వాత కూల్ కామ్గా ఉండేటువంటి క్యాప్టెన్. సో అదే బిగ్ ప్లస్ పాయింట్ అతన్ని. అందుకనే 20 crores పెట్టి తీసుకున్నారు అంటే ఆ వర్త్ అనేది కనబడుతుంది, డూయింగ్ ది జాబ్ అనేది. సో టీం చక్కగా ఉంది, హెడ్ ఉన్నాడు టీంలో, అనదర్ ఆస్ట్రేలియన్. అండ్ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇండియన్ యంగ్స్టర్స్లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది టాప్ ఆర్డర్లో. సో ఈస్ బీన్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఐ థింక్ వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్స్ అయిపోయినాడు టోర్నమెంట్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ కూడా చేసి 4 overs వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో ఐ థింక్ దే హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. అంటే ఒక యాజ్ ఎ టీమ్గా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. అఫ్కోర్స్ ప్రతి టోర్నమెంట్లో ఓటమిలు ఉంటాయి, బట్ ఆ ఓటమిల తర్వాత కూడా మంచి ప్రదర్శన కనబరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లే ఆఫ్స్ విషయం మనం మాట్లాడితే ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడింది కోల్కతాతోటి, ఓడిపోయినారు. ఆ తర్వాత చెన్నైలోనే కంబ్యాక్ చేశారు, మంచి విజయం సాధించారు. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ టీమ్. ఐ థింక్ సో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ సంవత్సరం వాళ్ళకు. ఓకే, అదే అంశం కలిసి వస్తుంది అఫ్కోర్స్. బికాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే కమిన్స్ని తీసుకున్నారో
ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక డబ్బు ఎక్కువగా పెట్టారన్నటువంటి ఒక కమెంట్సే విన్నాం కానీ బట్ ఆ డబ్బు పెట్టిన దానికి ఎంత వాళ్ళకు ఫలితాలు వస్తున్నాయి అనేది ఈరోజు తెలిసింది. అంటే ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్కే కాదు, ఇప్పుడు మీరు 2 టీమ్స్లో తీసుకున్నట్లయితే ఒకవైపు స్టార్క్ 24.5 crores, ద హైయెస్ట్ పేడ్ క్రికెటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ IPL అండి. అండ్ అలాగే కమిన్స్ 20 crores. 2 ఫ్రాంచైజెస్ కలిపి ఇద్దరి పైన 45 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ ఆ 45 కోట్లకు రిజల్ట్స్ చూడండి అలాగే ఉన్నాయి. స్టార్క్ స్టార్టింగ్లో చక్కగా రాణించలేదు, బట్ ఆ తర్వాత ఈ పీక్ టైంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ప్లే ఆఫ్లో వికెట్స్ తీశాడు. లాస్ట్ 4-5 మ్యాచెస్లో మంచి మొమెంటమ్ తోటి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ కమిన్స్ అయితే కొన్ని రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు అన్నటువంటి ఒక అదే ఉంది కానీ బట్ ఈ టేకింగ్ వికెట్స్, డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్. యాక్చువల్లీ ఒక అద్భుతమైనటువంటి క్యాప్టెన్ ఉండడం అనేది సన్ రైజర్స్కు ప్లస్ పాయింట్గా వచ్చింది. అంటే అతడు కమిన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు 2 మైండ్లో ఉంచుకున్నారు. ఒకటి ఏంటంటే బౌలర్గా ఉపయోగపడతాడు, రెండోది ఏంటంటే యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా ఒక మంచి జాబ్ చేయగలుగుతాడని చెప్పి. సో ఆ 2 రిజల్ట్స్ అనేవి క్లియర్గా మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఈ ఆస్ట్రేలియా వాళ్ళు కెప్టెన్గా ఉన్నప్పుడు బాగా కలిసి వస్తుందన్న ఒక సెంటిమెంట్ కూడా బాగా వెళ్తున్నట్టుంది. అబ్సల్యూట్లీ పద్మ మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఆస్ట్రేలియన్ వాజ్ ద కెప్టెన్ గిల్క్రిస్ట్, సెకండ్ టైం వార్నర్ అండ్ థర్డ్ టైం ఇప్పుడు కమిన్స్. సో కప్పుకు చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఒక్కొక్కసారి సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మరొక ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ చేశారు. అండ్ చేసిన తర్వాత చేంజెస్ కూడా కనబడ్డాయి. బట్ విలియమ్సన్ క్యాప్టెన్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం 2018లో ఫైనల్లో ప్రవేశించారు. చాలా మంచి పర్ఫార్మెన్సే కనబడుతూ వచ్చింది. బట్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ మరొక ఆస్ట్రేలియన్ క్యాప్టెన్గా ఉండడం అనేది చాలా చాలా కీలకమైన విషయంగా మారింది. ఎందుకంటే ఫైనల్లోకి వచ్చారు అంటేనే మనకు తెలిసిపోతుంది ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్గా ఉన్నప్పుడు లక్ అనేది ఇలా ఫేవర్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది. అండ్ దట్ కమిన్స్ లాంటి ప్లేయర్ క్యాప్టెన్గా ఉండడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్, నో డౌట్ అండి. ఓకే, అదేవిధంగా మన కోల్కతా నైట్ రైడర్స్ చూద్దాం. వాళ్ళకున్న ప్లస్లు మైనస్లు. కోల్కతాకు ప్లస్లు మైనస్ అంటే కష్టం కానీ బట్ వాళ్ళకు ఇన్ కంపారిజన్లో డెఫినెట్లీ నేనేమనుకుంటానంటే కొన్ని మార్క్స్ ఎక్కువగా ఇవ్వచ్చు. బికాస్ వాళ్ళకు ఆల్ డిపార్ట్మెంట్స్లో బ్యాలెన్స్ ఉంది. మీకు స్పిన్లో బ్యాలెన్స్ ఉంది, పేస్లో బ్యాలెన్స్ ఉంది, బ్యాటింగ్లో బ్యాలెన్స్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్కు కొంచెం స్పిన్లోనే మైనస్గా కనబడ్డారు, బట్ ఆ ఎఫెక్ట్ అంతా కనబడలేదు లాస్ట్ మ్యాచ్లో మనం అనుకున్నాం అదే ఒక రెగ్యులర్ స్పిన్నర్ లేడు, ఎలా ఆడతారు అసలు యాక్చువల్గా చెన్నైలో బాగా టర్న్ అయితే ఎలా అని. బట్ పార్ట్ టైమ్ క్యాజువల్ స్పిన్నర్స్ అభిషేక్ శర్మ అండ్ షాబాజ్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. ఐ థింక్ అప్పుడు బాల్ టర్న్ అయినప్పుడు దే లుక్ డిఫరెంట్ బౌలర్స్. సో నేనేమనుకుంటానంటే కొంచెం స్పిన్ విభాగంలో డెఫినెట్లీ ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ పేస్లో ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నాడు. అటు స్టార్క్ ఉంటే ఇటు కమిన్స్ ఉన్నాడు, అటు వైభవ్ అరోరా ఉంటే ఇటు ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వర్ ఉన్నాడు, అండ్ అటు రానా ఉంటే ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నట్కడ్ ఉన్నాడు, నటరాజన్. అంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అయినా కానీ మీకు ఈక్వల్ పేస్ బౌలర్స్ ఉన్నారు. సో అటు నారాయణ్ చక్రవర్తి తోటి మేము ఉన్నటువంటి స్పిన్నర్స్ని మీరు కంపేర్ చేయలేరు కానీ బట్ ఐ థింక్ అదర్వైజ్ బ్యాటింగ్లో మీకు అటు ఫర్ ఎగ్జాంపుల్ గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ ఉంటే ఇటు హెడ్ అండ్ అభిషేక్ ఉన్నారు. అటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇటు శ్రేయస్ అయ్యర్ ఉన్నట్లయితే ఇటు మీకు త్రిపాఠి అండ్ క్లాసన్ ఉన్నారు. సో బ్యాటింగ్లో నేను అనుకుంటాను ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. ఓన్లీ జస్ట్ ఎక్కువగా ఎక్కడ బలం కనబడుతుందంటే కోల్కతా నైట్ రైడర్స్కు స్పిన్ విభాగంలో ఐ థింక్ దే ఆర్ స్ట్రాంగర్ అండి, నో డౌట్ అబౌట్. ఓకే, అదేవిధంగా కోల్కతా వాళ్ళకి చూసుకుంటే లాస్ట్ 12 years బ్యాక్ వాళ్ళు May 27, ఇప్పుడు May 26 ఈక్వల్ అక్కడికే వచ్చారు. ఒక రోజు ముందే ఫైనల్ జరుగుతుంది. మీరు అన్నట్టుగా 12 సంవత్సరాల కిందట ఇదే చెన్నైలో అప్పుడు గంభీర్ క్యాప్టెన్గా ఉన్నాడు అండ్ ఇప్పుడు గంభీర్ మెంటర్గా ఉన్నాడు వాళ్ళకు. సో ఐ థింక్ మార్పులు అంత పెద్దగా ఎక్కువ రాలేదు. బట్ టీంలో మీరు చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో అప్పుడు ఆఫ్ కోర్స్ డక్కన్ చార్జర్స్గా ఆడేది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది 2014-15 తర్వాత టీం యొక్క పేరు మారుతూ వచ్చింది. బట్ నాకు ఒకటి ఏం అర్థం కాలేదంటే ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓన్లీ ట్వైస్ కప్పుకు ఛాన్స్ ఉంది అంటున్నారు కానీ వై నాట్ థర్డ్ అని ఎందుకన్నారు? అంటే హైదరాబాద్ని ఎందుకు ఇంక్లూడ్ చేయరు? డక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ టీమే కదా అది. ఓన్లీ మీకు సన్ రైజర్స్ డక్కన్ చార్జర్స్ అనే మీకు అవే టైటిల్స్ అవే మారే ఫ్రాంచైజీ నేమ్స్ కానీ బట్ హైదరాబాదే కదా. హైదరాబాద్ని అయితే ఇంక్లూడ్ చేయాలి కదా. అంటే హైదరాబాద్ని ఇంక్లూడ్ చేయకుండా సన్ రైజర్స్ అయితే అని కదా మనం అసలు. సో సన్ రైజర్స్ హైదరాబాద్కు నేనేమనుకుంటానంటే అది థర్డ్ టైం టైటిల్ గెలిచే ఛాన్స్ అని చెప్పాలి. అంటే యాజ్ ఎ టీమ్గా సన్ రైజర్స్ హైదరాబాద్గా సెకండ్ టైం అయినప్పటికీ బట్ హైదరాబాద్ను మీరు ఇంక్లూడ్ చేసినట్లయితే మూడోసారి అవకాశం. ఎందుకంటే బికాస్ 2008-9లో గెలిచిన తర్వాత 16లో గెలిచారు. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా కానీ హైదరాబాదే కదా గెలిచింది, అయితే హైదరాబాదే కదా. అంతే కదా, దట్స్ ఇట్ యాక్చువల్లీ. సో కోల్కతాకు మీరు అన్నట్టుగా 12 years ago ఆ స్వీట్ మెమరీ స్టార్ట్ అయింది అక్కడనే. ఫస్ట్ టైం వాళ్ళు తట్టు చెన్నైలో ఓడించడం అనేది అంత ఈజీ కాదు. అప్పుడు 2011లో చెన్నై టైటిల్ గెలుచున్నారు.
11-12లో మళ్ళీ అదే కన్సిస్టెన్సీ కనబరుస్తూ వచ్చింది. అఫ్కోర్స్ అందరికంటే ఎక్కువ టైటిల్స్ గెలిచింది కూడా చెన్నై. బట్ ఆ 2012లో అంత మంచి టఫెస్ట్ చెన్నై టీంను ఓడించడం అనేది దట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ కోల్కతా అండి. సురేష్ రైనా, మురళీ విజయ్ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళు మరింత పెద్ద స్కోర్ కూడా చేసి ఉండేవాళ్ళు 190 కంటే. మురళీ విజయ్ అవుట్ అయిన తర్వాత కొంచెం తక్కువ రన్స్ వచ్చాయి. బట్ ఆ 191+ను చాలా ఎఫర్ట్లెస్గా 5 వికెట్స్ కోల్పోయి కోల్కతా చేజ్ చేయగలిగారు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లేయర్స్లో నారాయణ్ అండ్ రసల్ కొనసాగుతున్నారు వాళ్ళ టీంలో. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మీరు చూసినట్లయితే లాస్ట్ టైం ఫైనల్ ఆడినప్పుడు భువనేశ్వర్ ఉన్నాడు, ఇప్పుడు భువనేశ్వర్ ఉన్నాడు. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ మారుతూ వచ్చారు. మీకు ఎవరు లేరు అసలు యాక్చువల్గా, అందరూ కూడా కొత్త వాళ్ళే. టోటల్ టీంలోనే కొత్త టీం మెంబర్స్ ఉన్నారు. సో కోల్కతాకు అబ్సల్యూట్లీ ఆ May 27th 2012 అనేది స్వీట్ మెమరీ వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం టైటిల్ గెలిచారు. అప్పుడు గంభీర్ క్యాప్టెన్గా, అండ్ ఈ సంవత్సరం మరి యాజ్ అ మెంటర్గా ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారంటే గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్లో ప్రవేశించారు. అండ్ ఆఫ్ ఆల్ ద టీమ్స్ కంపేర్ చేసినట్లయితే మీకు ఆల్ డిపార్ట్మెంట్స్లో రాణించినటువంటి టీం ఫైనల్లో ఆడుతుంది కనుక దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, బౌలింగ్ విషయంలో కేకేదే పై చేయని చెప్పేసి బాగా ఒక స్పిన్ విభాగంలో అంటే మీకు పేస్ డిపార్ట్మెంట్లో మీకు అటు స్టార్ కుంటే ఇటు కమిన్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఉన్నారు. స్పిన్ విభాగంలో డెఫినెట్లీ హైదరాబాద్తో కంపేర్ చేసినట్లయితే నారాయణ్ అండ్ చక్రవర్తి ఆర్ ఫార్ ఇద్దరు కలిసి కూడా పద్మ 36 వికెట్లు తీసుకున్నారు ఈ టోర్నమెంట్లో. సో దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఆల్సో. ఆ కాంబినేషన్ అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని వాళ్ళకు ఇస్తూ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా నేను అనుకుంటాను ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్ అండి. ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం కదా, లెఫ్ట్ హ్యాండెడ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రైట్ ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువగా రాణిస్తుంటారండి. హెడ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లేలో చక్కగా రాణించి హెడ్ వికెట్ కావాలి అంటే చక్రవర్తి కెన్ బి వెరీ ఎఫెక్టివ్. లేకుంటే చక్రవర్తిని స్టార్టింగ్లో తీసుకొస్తే కూడా హెడ్ను అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వర్కౌట్ కాకుండా కానీ ఈ కాంబినేషన్స్ అనేవి ఒక్కొక్కసారి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇన్ స్పిన్ డిపార్ట్మెంట్లో అబ్సల్యూట్లీ మీరు కంపేర్ చేసినట్లయితే కలకత్తా ఈజ్ ఫార్ బెటర్గా ఉంది, అందులో డౌటే లేదండి. ఈసారి ఈ రెండు టీంలు కూడా చాలా టఫ్గా వస్తున్నాయి. రెండు టీంలు పోటాపోటీగా అసలు ఏది పై చేయికి వెళ్తుంది అన్నది కొంచెం క్యాల్కులేట్ చెయ్యలేము. కొంచెం పై చేయి కోల్కతాకే కనబడుతుంది, కొంచెం కొంచెం అంటే జస్ట్ 19-20 అంటుంటాం కదా మనం. అవును, అంతే డిఫరెన్స్, అంతే తప్పితే మీకు అంతేగాని లిటిల్ బిట్ అంతేగాని. బట్ టూ టీమ్స్ అబ్సల్యూట్లీ పద్మ మీరు చెప్పినట్టుగా హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఈ ఐపీఎల్లో. ముఖ్యంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. బికాస్ ఐపీఎల్ అంటే ఏంటంటే 2020 క్రికెట్లో కావాల్సింది ఏంటంటే రన్స్ కావాలి. సో మాక్సిమం వీళ్ళు ఆడుతున్నప్పుడు రన్ ఫెస్ట్ అంటాం కదా మనం, పరుగులు అటువంటి మ్యాచెస్ చూసాం. సన్ రైజర్స్ హైదరాబాద్ 287, 277, కోల్కతా కూడా విశాఖపట్నంలో 272 స్కోర్ చేశారు. తర్వాత ఒకసారి 260 స్కోర్ చేశారు. అఫ్కోర్స్ ఆ స్కోర్ చేంజ్ కూడా చేయబడింది. అండ్ ఆ తర్వాత 200 స్కోర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం దాదాపు 40కి దగ్గరలో 200 స్కోర్స్ ఉన్నాయండి. సో అంటే దాని ఏమంటారు సిక్సర్ల మోతలు మోగిస్తున్నారు. అండ్ అభిషేక్ శర్మ టాప్లో ఉన్నాడు అందులో సిక్సర్లు ఎక్కువగా ఇండివిజువల్గా. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ టూ టీమ్స్ కనబరిచినటువంటి ఎంటర్టైన్మెంట్ మిగతా టీమ్స్ కనబరచలేదు. ఎక్కువగా ముంబై నుంచి చూస్తుంటాం ఆ ఎంటర్టైన్మెంట్, అది ఈ టూ టీమ్స్ నుంచి ఎక్కువగా వచ్చింది. సో ఈ రెండు టీంలు కూడా పరుగుల వరద మాత్రం ఈసారి బాగా అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తాయి ఈసారి పరుగులు అనుకోవచ్చు ఖచ్చితంగా. ఓ ష్యూర్ ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే సన్ రైజర్స్ విన్ కావాలని ఇక్కడ, కోల్కతా టీం విన్ కావాలని అక్కడ. బట్ లిటిల్ బిట్ అది ఎక్కువ ఉన్నా సరే ప్రస్తుతానికైతే బాగా టఫ్ ఫైట్ అని అనుకోవచ్చు. న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు. అండ్ డెఫినెట్లీ కండిషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. బికాస్ ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతుంటాయి కండిషన్స్. లాస్ట్ మ్యాచ్లో మీకు సంజు సామ్సన్ కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకున్నాడు. దట్ డింట్ వర్కౌట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. డ్యూ ఉంటుంది అనుకున్నాడు, డ్యూ అసలు ఛాన్సే కనబడలేదు. బౌలర్స్కు గ్రిప్ లభించింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాజువల్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ అలా వికెట్స్ తీస్తారని హూ ఎక్స్పెక్టెడ్ షాబాస్ టు గెట్ వికెట్స్. టోర్నమెంట్ మొత్తంలో కూడా టోటల్ స్పెల్ వేయించలేదు. అభిషేక్ శర్మ తన లైఫ్లో కూడా నేను అనుకుంటాను ఐపీఎల్ కెరియర్లో 4 overs ఎక్కువగా ఒకటేసారి వేసినట్టున్నాడు. అండ్ ఈ గాట్ వికెట్స్ యాక్చువల్లీ. సో నేనేమనుకుంటానంటే ఒక్కొక్కసారి పార్ట్ టైం బౌలర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా మారుతుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్ అండి. అండ్ ఈరోజు వికెట్ అయితే డిఫరెంట్ వికెట్ పైన ఆడుతున్నారు. బ్లాక్ సాయిల్ కాకుండా రెడ్ సాయిల్ పైన వికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా వచ్చి ఈ చెపాక్ స్టేడియం సంబంధించి పిచ్ అన్నది కొంచెం లాస్ట్ టైం అయితే కొంచెం కష్టంగా అనిపించింది అని అన్నారు కదా, మరి ఈసారి లేదండి. అంటే ఇక్కడ చేజింగ్ టీమ్స్ ఎక్కువగా గెలిచాయి, డౌటే లేదు. ఈవెన్ ఐపీఎల్ హిస్టరీలో కూడా ఐ థింక్ చేజింగ్ టీమ్స్కే కొంచెం ఎక్కువగా గెలిచినటువంటి అవి చూస్తూ వచ్చాం మనం.
చెన్నై వికెట్ ఎలా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే చెన్నైలో కండిషన్స్ ఒక్కొక్కసారి సడన్గా మారుతుంటాయి, బాల్ సడన్గా స్కిడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా టఫ్గా ఉంటాయి. 140, 150 మ్యాచెస్ కూడా చేజ్ చేయడం కష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే బాల్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు. సో అటువంటి మ్యాచెస్ కూడా చూశాను చెన్నైలో. బట్ ఈరోజు నేనేమనుకుంటా అంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ నేనేమనుకుంటానంటే ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూడవచ్చు మనం. ఓకే, ఇలా మొత్తంగా 2 నెలల పాటు కూడా ప్రేక్షకులను ఉర్రూతొలగించిన IPL 2024 తుది అంకానికి అయితే చేరుకుంది. నిజంగా ఈ లీగ్లో అదిరే ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అయితే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి 3వ విజేతగా నిలవాలని KKR, అదేవిధంగా మన హైదరాబాద్గా తీసుకున్నట్లయితే ఇది కూడా 3వ కిందే గెలవబోతుంది అంటూ కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ మ్యాచ్కి అయితే వర్షం ముప్పు పొంచి ఉందని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు అన్నది చూద్దాము. మొత్తంగా సార్ చెప్పండి, అంటే ఒకవేళ వాతావరణం ఏమైనా అడ్డంకి పెట్టే అవకాశం ఉందా, లేకపోతే నిన్న పడింది పద్మ వాన. నిన్న 5 నుంచి 6 వరకు కంటిన్యూస్ గా వాన పడింది. ఐ థింక్ కోల్కతా వర్ డిప్రైవ్డ్ ఆఫ్ ది ప్రాక్టీస్ సెషన్ ఆల్సో. పాపం వస్తున్న హోటల్ నుంచి మళ్ళీ హోటల్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. సన్ రైజర్స్ వాళ్ళు ఎందుకు రాలేదంటే మొన్ననే మ్యాచ్ ఆడారు కనుక వాళ్ళకు అంత టైం లభించలేదు. సో ఈ రోజు అయితే ఇప్పటి వరకు రిపోర్ట్స్ అంత డేంజరస్ గా లేవు, థ్రెటనింగ్ అయితే లేదు. ఓన్లీ 5% రెయిన్ ఉంటే ఓన్లీ షవర్ రావచ్చు అని అంటున్నారు. బట్ ఐ థింక్ అంత ప్రభావం ఉండకపోవచ్చండి. మ్యాచ్ అయితే జరుగుతుంది ఈరోజు హ్యాపీగా. ఎందుకంటే చాలా టెన్షన్ పడుతుంటారు, వాతావరణం ఒకసారి మనకి క్లైమేట్ అప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సముద్రానికి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి సడన్ గా వి సీ రెయిన్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ యాక్చువల్లీ. బట్ రెయిన్ ప్రభావం అయితే రెయిన్ అంటే థ్రెటనింగ్ అయితే లేదు అని చెప్తున్నారు. ఓకే, దట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. మొత్తంగా అయితే కనుక ఈ రోజు IPL మ్యాచ్ కి అందరూ ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మరొక స్పోర్ట్స్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మోహన్ భూపతి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, ఈ రోజు మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? డెఫినెట్లీ KKR అండ్ SRH మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే SRH ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు RR ని డిఫీట్ చేసి వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఫైనల్ వచ్చారు. బట్ KKR ఇస్ బీన్ టీమ్ వైజ్ చూస్తే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కమ్ టు గుడ్ ఫార్మ్, అండ్ వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, అండ్ ఆల్సో వరుణ్ చక్రి, రింకు సింగ్, అండ్ ఒక మంచి ఆండ్రూ రసెల్ అనే ఒక మంచి ప్లేయర్ ఉన్నారండి, అండ్ మిగుల్ స్టార్క్ ఒక ఫంటాస్టిక్ బౌలర్. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. బట్ ఒకటి ఏమంటే ఈ రోజు ఫైనల్ అంటే ఇప్పుడు ఇంతవరకు ఆడింది మ్యాచ్ వేరుంటుంది. బట్ ఈ రోజు ఫైనల్లో డెఫినెట్లీ SRH షుడ్ గివ్ ఎ గుడ్ ఫైట్ టు KKR. ఓకే, ఈ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ తో పోలిస్తే KKR పై చేగా కనిపిస్తుందని అంట. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్లీ KKR లో ఆల్రౌండర్స్ ఉన్నారండి, అండ్ డెఫినెట్లీ సునీల్ నారాయణ వచ్చి ఫస్ట్ 6 overs లో మంచి పెర్ఫార్మెన్స్, ఆయన బౌలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆండ్రూ రసెల్, ఆయన బౌలింగ్ కూడా వేస్తారు, బ్యాటింగ్ వేస్తారు. దే హ్యావ్ ఎ గుడ్ ఆల్రౌండర్. బట్ SRH టీమ్ లో త్రిపాఠి అని ఒక మంచి బ్యాట్స్మెన్, నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్. బట్ 4 ఫారిన్ ప్లేయర్స్, క్యాలెసన్, ఫిలిప్స్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమింగ్స్ ఫారిన్ ప్లేయర్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ రోజు అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్ చేయవచ్చు. బట్ భువనేష్ కుమార్ అండ్ టి నటరాజన్ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్ అండి SRH. హాయ్ మోహన్, సుధీర్ హియర్. ఐఎమ్ వెరీ వెల్. చెప్పండి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ బెటరా, ఫస్ట్ బౌలింగ్ బెటరా? బికాస్ చెన్నైలో అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ ఉంటాయి. డ్యూ అన్నారు, లాస్ట్ మ్యాచ్లో డ్యూ ప్రభావమే కనబడలేదు అసలు యాక్చువల్గా. అండ్ గ్రాండ్ ఫినాలే లాంటి మ్యాచెస్లో ఎప్పుడైనా కానీ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందా, బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా? మీ అంటే అక్కడ చెన్నైలో సీ బ్రీజ్ వస్తుందండి. ఇట్స్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్. మీరు చెప్పినలాగా 180 runs 200 runs చేస్తే కూడా డిపెండ్ చేయొచ్చు. అండ్ సెకండ్ బౌలింగ్ లో ఏమవుతుందంటే ఆ సీ బ్రీజ్ బౌలర్స్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ అక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది బౌలింగ్ సైడ్. అంటే ఇప్పుడు మీరు చెన్నైలో క్రికెట్ కూడా ఆడారు, ఈ గ్రౌండ్ తోటి కూడా మీకు సంబంధం ఉంది. ముఖ్యంగా అంటే డ్యూ ఉంటుంది అన్నప్పుడు ఉండటం లేదు, ఉండదు అన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా తారుమారు అవుతున్నాయి. అండ్ కోల్కతా ఫస్ట్ టైం టైటిల్ గెలిచినప్పుడు 12 years ago, ఇంతకుముందు పద్మా గారు కూడా చెప్పారు, May 27th అది. ఇప్పుడు ఈరోజు May 26th రోజు ఆడుతున్నారు, ఒకరోజు ముందు ఆడుతున్నారు. సో 12 సంవత్సరాల తర్వాత ఆ స్వీట్ మెమరీని మరొకసారి వాళ్ళు నెమరు వేసుకునే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే ఆ మ్యాచ్లో వాళ్ళు చెన్నైని 200 లోపు కట్టడి చేసి చేజ్ చేసి గెలిచారు కోల్కతా.
అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఈ సంవత్సరం చూసినట్లయితే వాళ్ళు యాజ్ ఎ చేజెస్గా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు అండ్ ఈవెన్ సెట్ చేసేటప్పుడు కూడా బిగ్ టోటల్స్ సెట్ చేయగలిగారు. సో వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకు. సో ఏదైనా పర్వాలేదా కోల్కతాకైతే? అంటే ఇప్పుడు వీళ్ళు రెడ్ సాయిల్ యూజ్ చేస్తుండే, అది ఇస్ వెరీ గుడ్ ఫర్ బ్యాట్స్మెన్. అంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తే కూడా వాళ్ళతో ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలని అట్లాంటి వ్యూ తోటి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేస్తే కూడా ఆ రన్స్ చేస్ చేయవచ్చు అని ఒక వికెట్ ప్రిపేర్ చేసి, సో అది మనం వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. అంటే ఇప్పుడు కేకేఆర్ 200 రన్స్ చేస్తే కూడా ఎస్ఆర్హెచ్ క్యాన్ డెఫినెట్లీ చేస్ దట్ టోటల్ అని అట్లాంటి వికెట్ వాళ్ళు ప్రిపేర్ చేశారండి. మీరు చెప్పిన లాగానే, సుధీర్ చెప్పిన లాగానే వీ హ్యావ్ టు సీ. అది 10 years బ్యాక్ గేమ్ డిఫరెంట్, ఇప్పుడు చాలా ఫాస్ట్ గేమ్ అయిపోయింది. అండ్ అక్కడ సీ బ్రీజ్ కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది బౌలింగ్ సైడ్ కి. అంటే సెకండ్ బౌలింగ్ చేస్తే బౌలర్స్ కి ఆ టీమ్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే మోహన్ గారు, అదేవిధంగా టాప్ 2 జట్లు కదా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, మనం రన్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే డెఫినెట్లీ ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు పెద్ద స్కోర్ అంటే 200+ రన్స్ చేస్తే వాళ్ళు డిఫెన్స్ చేయొచ్చు అని అట్లాంటి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఆడాలని. అంటే కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో దిస్ నాకౌట్. అంటే ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఫైనల్ మ్యాచ్ గెలిచినలాగా ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు ఫ్రమ్ బోత్ ది టీమ్స్. అండ్ ఎస్ఆర్హెచ్ లో మంచి బ్యాటింగ్ ఫారిన్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ట్రావిస్ హెడ్ అండ్ ఆల్సో క్యాలసన్ ఒక మంచి, అండ్ త్రిపాఠి ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ క్యాన్ గివ్ ఎ వెరీ గుడ్ ఫైట్. ఇక్కడ షియాజ్ అయ్యర్ ఒక ఇండియన్ కెప్టెన్, అక్కడ ప్యాట్ కమింగ్ తోటి ఆస్ట్రేలియన్ కెప్టెన్, ఆయన ఎన్నో మ్యాచెస్ గెలిపించిన ఆస్ట్రేలియాకి. వాళ్ళ కెప్టెన్సీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే సుధీర్ సార్, మీరు చెప్పండి, మొత్తంగా ఇప్పటివరకు కూడా ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఇరు జట్లకి పోటీ అయితే 27 మ్యాచ్లు జరిగినాయి ఇప్పటివరకు. అందులో 18 కేకేఆర్, 9 అయితే సన్ రైజర్స్ గెలిచినాయి కదా. మరి ఈసారి మనం మ్యాచ్ని ఎలా? ఒకటి పద్మ వెరీ క్లియర్ ఏంటంటే ఆ డే రోజు ఎవరైతే బెటర్గా ఆడతారో ఆ టీమే గెలుస్తుంది. ఇప్పుడు మొన్నటి మ్యాచ్లో చూసినట్లయితే అశ్విన్ విషయం చాలా చాలా హైప్. చెన్నై వాడు బాల్ టర్న్ అవుతుంది, వికెట్లు తీస్తాడు అశ్విన్, మనం కూడా అనుకున్నాం, తప్పేలేదు. చెహల్ కూడా వికెట్ల, బోత్ వర్ అన్సక్సెస్ఫుల్. పార్ట్ టైం క్యాజువల్ హైదరాబాద్ బౌలర్స్ ఎప్పుడు కూడా అభిషేక్ శర్మ తన జీవితంలో 4 overs వేయిన అభిషేక్ శర్మ గాట్ వికెట్స్. షాబాజ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాల్సి వచ్చింది, ఆడాడు అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సో ఒక్కొక్కసారి మనం అనుకున్నవి కూడా అంటే ఒక్కొక్కసారి తారుమారు అవుతుంటాయి. సో కీలకమైనటువంటి ప్లేయర్స్ కూడా రాణించారు. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ హీరోస్ని మనం చూస్తాం. సో ఐ థింక్ దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. నిజంగా ఈ మ్యాచ్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు నారాయణ గుర్బాజ్ ఈ రోజు కొట్టవచ్చు, శ్రేయస్ అయ్యర్ అంటున్నాం, నితీష్ రాణా వస్తే అతడు ఆడే ఛాన్స్ ఉండవచ్చు, వెంకటేష్ అయ్యర్ లేదు, అందరూ కూడా మంచి ప్లేయర్స్ కనుక. అంటే ఆన్ దట్ డే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇటువంటి బిగ్ మ్యాచెస్లో సడన్గా హీరోస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే ఈ ఆటలో అప్పటికప్పుడు హీరోస్ యూ కాంట్ ఎక్స్పెక్ట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే, దిస్ ఇస్ అంటే రైట్ యాప్ట్ అకేషన్ అయినా కానీ 2016లో ఐ వాజ్ గివింగ్ ఫుట్బాల్ కమెంటరీ అండి. యూరో కప్ ఫైనల్ పోర్చుగల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనన్నా పోర్చుగల్ ఈ సంవత్సరం టైటిల్ కొడతాం. పోర్చుగల్ ఆడుతుందంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎవరిపైన ఉంటాయి? క్రిస్టియానో రొనాల్డో పైన ఉంటాయి. రొనాల్డో ఫైనల్లో ఆడతాడు, గోల్ సాధిస్తాడు. మన లాస్ట్ టైం ఇప్పుడు ఫీఫాలో ఎట్లనైతే మెస్సీ రాణించాడు, అర్జెంటీనా కప్ గెలిపించాడు. బట్ ఆ రోజు రొనాల్డో కొద్దిసేపు ఆడిపోయిన తర్వాత ఎడర్ అనే ఒక ప్లేయర్ సబ్స్టిట్యూట్గా వచ్చి అసలు అతని పేరే ఎవరు వినలేదు అండ్ ఈ బికేమ్ ఏ హీరో సడన్లీ. ఐ థింక్ సో ఈ బికేమ్ టాక్ ఆఫ్ ది యూరో టౌన్ అయిపోయినాడు. సో అట్లా ఒక్కొక్కసారి కూడా సడన్ హీరోస్ను స్పోర్ట్స్లో మనం చూస్తుంటాం. వీ ఎక్స్పెక్ట్ సంబడి టు పర్ఫామ్. ట్రావిస్ హెడ్ సెంచరీ కొడతాడని చెప్పి ఎవరైనా అనుకున్నారా? వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్లో ఇండియా గెలుస్తుంది అనుకున్నారు. బట్ సడన్గా ట్రావిస్ హెడ్ చూడండి, ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ అండ్ ఆ ఇన్నింగ్స్ని ఇప్పుడు కూడా అందరు చెప్పుకుంటున్నారు. సో గేమ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్కి ఉన్నటువంటి బ్యూటీ అది. మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి రాణించరు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు సడన్గా అసలు మనం అనుకున్నది అక్కడ నో డౌట్ ఎవరికి ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో చెప్పలేని సడన్లీ బికమ్ హీరోస్ అంతే. రియల్ నిజంగా. ఇంకా సార్ మీరు ఏమైనా అడుగుతారా? మోహన్ గారు నమస్కారం, ఏం చేస్తున్నారు? చాయ్ తాగుతున్నట్టు ఆయన టీ టైం అని అసలు టీ టైం నాలా టీ వదలడు. ఈజ్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెన్నైతో చెప్పండి, బికాస్ మీరు చాలా మ్యాచెస్ ఇక్కడ ఆడారు. అండ్ చెన్నైలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎల్లో నేను వేసుకున్నా కానీ ఎల్లో అక్కడ పసుమయం కనబడుతుంది, చెన్నై టీం లేదు కనుక.
బట్ అక్కడ క్రౌడ్స్ అయితే ఆరెంజ్ ఆర్మీ ఉంటుంది, మీకు ఇక్కడ వాయిలెట్ కలర్ వాళ్ళు ఎక్కడ కలకదు. బట్ నేను అనుకుంటాను చెన్నైలో మాత్రం క్రికెట్ లవింగ్ పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఎవరు ఆడే కానీ దే లవ్ ద గేమ్. ఏమంటారు? రైట్లీ సెడ్ సుదీప్. అక్కడ క్రికెట్ నాలెడ్జబుల్ క్రౌడ్ ఉన్నది అక్కడ. నాట్ ఓన్లీ క్రౌడ్ వాళ్ళకి అప్రిషియేట్ చేయొచ్చు ఏ బ్యాట్స్మెన్ ఎట్లా పెర్ఫార్మ్ చేసింది. బట్ మీరు చెప్పిన లాగానే కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ కి ఒక వికెట్ రెడ్ సాయిల్ తోటి ఇట్ ఈస్ అ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అంటే ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేస్తే కూడా చేయొచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పార్ట్నర్షిప్ హౌ యూ డెవలప్. సో స్పెషల్లీ త్రిపాఠి లాంటి ప్లేయరు, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ క్యాలసన్ వాళ్ళు ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తే, అండ్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ ఫారెన్ కెప్టెన్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ పైన ఉంటుంది. అంటే ఇప్పుడు టాస్ గెలిచి మనం ఫీల్డింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా, బట్ వాట్ ఎవర్ దే టేక్ దే హ్యావ్ టు స్కోర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200+ చేయాలా సుధీర్. And I know that you have told all the important points. That definitely KKR and SRH match వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. ఎక్సైటింగ్ కొంచెం డౌట్ లేదండి. అవును, అంటే యాక్చువల్గా మనం కొంతమందిని అనుకున్నాం, ఇటు హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ కావచ్చు, క్లాసన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, అది కోల్కతా నుంచి సునీల్ నరేన్, శ్రేయస్ అని అనుకుంటున్నాం. కానీ బట్ వీళ్లతోనే మనం అన్నారు కదా, మీరు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగారు పద్మ, ఫిలిప్స్కు ఛాన్స్ ఉంటుందా అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిలిప్స్ని ఇంక్లూడ్ చేసి ఫిలిప్స్ రానిస్తాడు అనుకోండి, అతనే హీరో అయిపోతాడు అసలు, అంతే కదా. అట్లాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అవకాశం ఇచ్చినట్లయితే, బికాస్ ఈజ్ ఫ్రమ్ చెన్నై అండ్ సమాజ్ చక్కగా ఆడతలేడు కనుక, చక్కగా ఆడతలేడు అంటే అవకాశాలు కూడా అలా రాలేదు అతనికి, బికాస్ అతను అవసరం పడలేదు రియల్గా చెప్పానండి. సో సుందర్ను తీసుకొని సుందర్ వికెట్స్ తీసి అతడు కొన్ని రన్స్ స్కోర్ చేసి కూడా ఆల్రౌండర్, సో అతడు కూడా హీరో కావచ్చు. యూ నెవర్ నో. సో ఒక్కొక్కసారి మనం అనుకున్న వాళ్ళు పర్ఫామ్ చేయకుండా మిగతా వాళ్ళు పర్ఫామ్ చేసే ఛాన్స్. ఇప్పుడు స్టార్క్ అంటున్నాం, కమిన్స్ అంటున్నాం, ఇద్దరిని అటాక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాళ్ళకి వికెట్లు పడ్డైతే దే బికమ్ హీరోస్. దట్స్ ఇట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు రింకు సింగ్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం, అతను ఇండియన్ టీంలో వచ్చాడు అంటే ఎలా వచ్చాడు చెప్పండి. ఒక్కసారి సడన్గా ఇప్పుడు దయాల్ అనే బౌలర్ను అటాక్ చేసి 30 runs లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే సాధించాడో, ఆ తర్వాత సడన్గా ఈ బికేమ్ ఏ హీరో, టాక్ ఆఫ్ ఐపీఎల్ అయిపోయినాడు. ఎక్కడ చూసా, ఏ న్యూస్ పేపర్ చేసా, ఏ డిస్కషన్, రింకు ఇమీడియట్గా ఇండియన్ టీంలో కూడా స్థానం సంపాదించాడు. సో ఒక్కొక్కసారి ఫైనల్ లాంటి మ్యాచెస్లో కూడా ఐ థింక్ వీ సీ సమ్ సడన్ హీరోస్ని చూస్తుంటాం. సో దానికి కూడా ఛాన్స్ లేకపోలేదని నేను అనుకున్నాను. ఓకే, అదేవిధంగా మనం ఏ ఆట అయినా సరే, ఐ మీన్ క్రికెట్ సంబంధించి ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్కి ఏ టీంకి ఆ టీము మనకి టఫ్ ఉంటుంది అని చెప్పేసి ఒకరికొకరు అని అనుకుంటున్నా, బట్ వాళ్ళ టాలెంట్ ఇప్పుడు చూపించాల్సిన పరిస్థితి. ఎంత ఏ టీంకైనా కానీ, ఎటువంటి బిగ్ టోర్నమెంట్లో అయినా కానీ, ఐ థింక్ యూ ఆల్వేస్ నీడ్ స్పోర్ట్లో బిట్ ఆఫ్ లక్ అనేది చాలా అంతే, చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లక్ ఫ్యాక్టర్ అనేది మనం అంటుంటాం కదా, అది చాలా ఉపయోగపడుతుంది. ఆ లక్ ఎవరికి ఉందో ఈరోజు, ఏ క్యాప్టెన్కి ఉందో, బికాస్ అంటుంటాం కదా అప్పుడప్పుడు నక్కను దొక్కి వచ్చారని అంటుంటాం. మరి ఈరోజు ఎవరు నక్కను దొక్కుతారన్నది ప్యాట్ కమిన్స్ అప్, యు హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆ బిట్ ఆఫ్ లక్ అనేది ఇన్ ఎనీ స్పోర్ట్, ఇన్ ఎనీ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మంచి వాళ్ళు కూడా ఒక్క ఓటుతోటి గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ అని లేవు. దట్ వన్ ఓట్ బికమ్స్ లైఫ్ చేంజ్ చేస్తుండేది. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్స్ అయ్యి ప్రైమ్ మినిస్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వన్ ఓట్. సో అట్లాగే స్పోర్ట్ లో కూడా ఇన్ ఎనీ ఫీల్డ్ యాక్చువల్లీ ఆ చిన్న బిట్ ఆఫ్ లక్ అనేది ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ అండి. ఐ థింక్ ప్రతి మ్యాచ్ అంటే ప్రతి ఆటకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హీరో కింద నిలిచిపోతారు. ఎనీ ఫీల్డ్ ఏంటంటే ప్రతిసారి మ్యాచ్ కి హీరో చేంజ్ అవుతూ ఉంటాడు, మనకి ఎక్స్పెక్ట్ చేయని హీరో వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, మీరు పాపులర్ యాంకర్, ఇక్కడ పద్మ అంటే అందరికీ తెలుసు యాంకర్ గా. ఎవరో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు సడన్ గా ఎవరైనా హీరో వస్తే వాళ్ళని కూర్చోబెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ డిస్కషన్ అసలు యాక్చువల్గా చాలా అందరూ చూస్తుంటారు. ఇట్ హ్యాపెన్స్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. వాళ్ళు న్యూస్ లో ఉన్నారు అంటే సడన్ గా 5 minutes లో ఎవరైనా వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు అనుకో, జూనియర్ ఎన్టీఆర్ కూర్చోబెట్టినప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఆ ఛాన్స్ వస్తుంది ఇంటర్వ్యూ చేసి. సో లక్ అనేది కూడా ఇన్ ఎనీ ఫీల్డ్ యాక్చువల్లీ చాలా. ఇప్పుడు నాకంటే మంచి అనలైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ నాకు అవకాశాలు బిట్ ఆఫ్ లక్ నేను ఎప్పుడు భావిస్తుంటాను. డెస్టినీ లక్ అనేది ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి, నో డౌట్ అబౌట్. అవును, ఖచ్చితంగా ఉండాలి. మనం ఎంత చేసినా కొంచెం లక్ అనేది కొంచెం అలా యాడ్ అయితే పక్కా, లేకుంటే ఆ పదమే ఉండకపోతుంది. లక్ ఆగిందంటే అక్కడ అంతే. లక్ అన్లక్ అని ఎందుకంటామంటే అంతే. ఖచ్చితంగా ఇన్ ఇయర్స్ ఫీల్డ్ లో మీరు చూసుంటారు కదా, ఎన్నో స్పోర్ట్స్ అంటే ఎన్నో మ్యాచ్లు చూసుంటారు. సరే మీకు బాగా టఫ్, అసలు దగ్గర వరకు వెళ్ళి అని చాలా ఉత్కంఠ, అసలు మామూలు లాస్ట్ వరకు కూడా అందరూ ఇట్లా పట్టుకుని చూసిన రోజులు కూడా ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది అంటే అలా చూడండి. ఇప్పుడు 2011లో ఇండియా వరల్డ్ కప్ ఇక్కడ గెలిచినప్పుడు, బిగ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు
టోర్నమెంట్ మొత్తంలో ఆడింది యువరాజ్ సింగ్, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. బట్ ఫైనల్ ఎవరు ఆడారు? యువరాజ్ ఆడలేదు, టెండూల్కర్ ఆడలేదు, సేవాగ్ ఆడలేదు, గంభీర్ అద్భుతంగా రాణించాడు. తర్వాత మహేందర్ సింగ్ ధోని ఒక్కసారి ఆ 80 తోటి ఒక డిఫరెంట్ లెవెల్లోకి పోయినాడు, కప్ సాధించి పెట్టాడు. అప్పటికే ధోని చాలా పాపులర్, 2007 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. సో అలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఆడరు. ఏమనుకున్నారంటే ముంబైలో జరుగుతుంది, సచిన్ టెండూల్కర్కి ఇది లాస్ట్ వరల్డ్ కప్ కనుక సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ కొడతాడు కావచ్చు, 50 కొడతాడు. బట్ వాట్ హ్యాపెండ్, ఈ డింట్ స్కోర్ రన్స్, మెనీ రన్స్ స్కోర్. సేవాగ్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయినాడు 0కు. సేవాగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కోహ్లీ 35 రన్స్, తర్వాత ధోని స్కోర్ చేసినటువంటి రన్స్ చాలా కీలకంగా మరి. సో అటువంటి మ్యాచెస్ చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా అంటే ఒక స్పోర్ట్స్లో క్రికెట్లోనే కాదు, నేను ఈవెన్ ఫుట్బాల్ కమెంటరీ చెప్పినప్పుడు కూడా అద్భుతమైనటువంటి మ్యాచెస్ని ఎంజాయ్ చేశాను. రియల్గా చెప్పానంటే 2018లో ఫీఫా వరల్డ్ కప్ కమెంటరీ చెప్తున్నప్పుడు సోనీకి క్రొయేషియా ఫైనల్కి వెళ్ళడం అనేది దట్ వాజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్ అండి. అటువంటి కంట్రీ 90sలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని క్యాప్టెన్ తన ఫ్యామిలీని కోల్పోయినాడు, గ్రాండ్ ఫాదర్ ఎవ్వరు లేరు అసలు, ఒక్కడు మాత్రమే మిగిలాడు. బట్ అతన్ని ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు కూడా అతన్ని ఆటను చూసేటందుకు ఇవ్వలేరు. బట్ అతడు ఫైనల్కు తీసుకొని వచ్చాడు టీంను. సో దట్ వాజ్ అ గ్రేట్. అటువంటి మ్యాచెస్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీయే గెలుస్తుంది, లేకుంటే అర్జెంటీనానే గెలుస్తుంది, లేకుంటే ఒక కొత్త టీం గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త టీం ఫైనల్లోకి వచ్చినట్టయితే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై కమెంటరీ వెన్ ఐ వాజ్ డిస్క్రైబింగ్ క్రొయేషియాస్ జర్నీ ఇన్ ద వరల్డ్ కప్ యాక్చువల్లీ. సో అవి చాలా ఎక్సైట్మెంట్ ఉంటాయి. ఫ్రాన్స్ వచ్చిందంటే ఫ్రాన్స్ విషయం అందరూ చెప్తారు, మాట్లాడతారు. బట్ వెన్ యూ హావ్ టు సే సంథింగ్ ఎక్స్ట్రా క్రొయేషియా విషయం మాట్లాడడం చాలా కష్టం. సో అది అటువంటి అనుభవాలు వేరే ఉంటాయి. ఇప్పుడు అందుకనే హర్ష భోగ్లే కమెంటేటర్ ఏమంటాడంటే, కమెంటరీ బాల్ ఆడుతున్నాడు, సిక్సర్ కొట్టాడంటే గుడ్ షాట్, బ్యూటిఫుల్ షాట్ అంటారు. ఒక్కొక్కసారి వర్షం పడ్డప్పుడు 5 నిమిషాలు ఏం జరిగినప్పుడు కమెంటరీ చెప్పడం అనేది గొప్పతనం. అసలు ఏం జరిగినప్పుడు ఇప్పుడు మీ రోల్ కూడా యాంకర్ది, ఏం లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్లాంక్ అయిపోతాయి. అప్పుడు మీరే కనబడుతుంటారంటే మీరు మాట్లాడడం అన్ని మీ మానిటర్స్ అన్ని బంద్ అయిపోతాయి. అప్పుడు మీరేం చేయాలి, యూ హ్యావ్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి. సో దేర్ మన టాలెంట్ అన్ని ఉన్నప్పుడు చేసేది కాదు, అన్ని క్లోజ్ అయినప్పుడు మన టాలెంట్ ఏంటనేది బయటకు వస్తుంది. అట్లా చెస్ లో కూడా నేను కొన్ని కమెంటరీ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చెస్ లో కూడా. బికాస్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు విశ్వనాథ్ ఆనంద్ 94-95లో I was working for a newspaper. అప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్గా. విశ్వనాథ్ ఆనంద్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు బికమ్ డబుల్ వరల్డ్ ఛాంపియన్ అని నేను హెడ్లైన్ రాశాను అసలు. ఎందుకంటే విశ్వనాథ్ ఆనంద్కి అప్పుడు టూ అసోసియేషన్స్ ఉండేవి. ఎట్లనైతే క్రికెట్లో ఐపీఎల్, ఐసీఎల్ ఉండేదో, అప్పుడు 2 అసోసియేషన్స్లో ఆడే ఛాన్స్ వచ్చేది. విశ్వనాథ్ ఆనంద్ రెండిట్లలో ఫైనల్లో పోయినా, రెండిట్లలో ఓడిపోయినాడు అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. థింగ్ లేకుంటే 94లోనే అతడు డబుల్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. డబుల్ వరల్డ్ ఛాంపియన్ ఉంటుందా? ఉండదు. ఒక ఛాంపియన్ అయితే ఒక దాంట్లో అవుతాడు. బట్ అప్పుడు 2 యాక్సెప్ట్ చేశారు చెస్ అసోసియేషన్. ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్స్ కూడా అసోసియేషన్ అప్లై చేసి ఫీడ్ ఏది కూడా యాక్సెప్టెన్స్ ఉండేది. సో అప్పుడు అతనికి ఛాన్స్ వచ్చేది, 2 ఛాన్సులు. ఈ లాస్ట్ బోత్ ద ఫైనల్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. యూ ఎక్స్పెక్ట్ సమ్ థింగ్స్ టు హ్యాపెన్, అప్పుడు జరగవు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఈ బికేమ్ వరల్డ్ ఛాంపియన్ అయినాడు, చాలాసార్లు అయినాడు. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్లో క్రొయేషియా ఆడుతున్నప్పుడు కమెంటరీ చెప్పడం ఫైనల్లో, దట్ వాజ్ ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్డ్. ఐ వాంటెడ్ దెమ్ టు విన్ దట్ ట్రోఫీ. గెలవలేదు, అది ఒకటే బట్ డిసప్పాయింటింగ్. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు. అండ్ ఫస్ట్ కమెంటరీ స్టార్ట్ అయింది కూడా ఇండియా బంగ్లాదేశ్ ఆడుతున్నప్పుడు. అప్పుడు కమెంటరీస్ ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి, ఇప్పుడు ఇండియాలో టీవీలో అందరు కనబడుతున్నారు కదా, అప్పుడు బ్యాంకాక్ నుంచి, సింగపూర్ నుంచి టెలికాస్ట్ అయ్యేవి. ఇప్పుడంటే ఆల్ రైట్స్ వచ్చాయి ఛానల్స్కు. అప్పుడు ఏ ఛానల్కైనా ఇండియాలో ఆల్ ఛానల్స్ కూడా రైట్స్ ఇక్కడ నుంచి లేకుండే. ద సీరియల్స్ కూడా యూస్ టు బి టెలికాస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా యాక్చువల్లీ. దోస్ వర్ డిఫరెంట్ డేస్. సో ఆ థ్రిల్ కూడా డిఫరెంట్గా ఉండేది. లైవ్ మ్యాచెస్ చెప్పాం. మోహన్ సార్ ఇప్పుడు ఉన్నాడు కదా, మోహన్ సార్ నేను కలిసి కూడా ఎన్నో మ్యాచెస్ కమెంటరీ చెప్పాం అసలు. బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ చూసి ఎంజాయ్ చేసి చెప్పడం అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వి జస్ట్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ ఫైనల్ టుడే. ఎక్సైటింగ్ ఫైనల్ కొనసాగాలని అందరం ఎదురు చూస్తున్నాం. దట్ విల్ హ్యాపెన్ టుడే. ఓకే మోహన్ సార్, చెప్పండి. సరే, ఈ రోజు నైట్ జరగబోయే ఈ ఐపీఎల్కి సంబంధించి అసలు చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అందరిలో కూడా. బట్ అందరూ ఎక్కువగా ఏంటంటే సన్ రైజర్స్ మీదే ఆశలు పెట్టుకుంటున్నారు, అలా గెలవాలనే కోరుకుంటున్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసి. సో అలాంటి వారికి మీరు చెప్పేది ఏంటి అసలు? అంటే మీరు ఫైనల్ మ్యాచ్ అని ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఒక మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ కి ఒక ఛాన్స్ ఉంటుంది టు బీట్ కేకేఆర్. బట్
ఎందుకంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ వచ్చి దే బీటన్ ఆర్ఆర్ దీని ముందు మ్యాచ్ లో. సో ఆ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఆడుతున్నారు చెన్నైలో. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఏనా. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ షుడ్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్ అని వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి మనం చెప్పొచ్చు. బట్ కేకేఆర్ వచ్చి శ్రేయాస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, రింకు సింగ్ అండ్ స్టార్క్ లాంటి ప్లేయర్స్ కూడా వాళ్ళు మంచి ఫామ్ లో వచ్చినారు. అండ్ ఆండ్రూ రసల్ ఒక వెస్టిండీస్ ప్లేయరు, వాళ్ళు కూడా మంచి ఫామ్ లో వచ్చినారు. బట్ నాకౌట్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఒక ప్లేయర్ టాలెంట్ నువ్వు నాకౌట్ స్టేజ్ లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇంతవరకు నువ్వు పెర్ఫార్మ్ చేసింది వేరే, ఫైనల్ మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ చేయాలా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సుధీర్ చెప్పిన లాగా సుధీర్ హ్యాస్ గివెన్ కామెంటరీ ఆల్ ఓవర్ వరల్డ్. అంటే మా కామెంటరీ మేము ఆయనతో కలిసి చేసేటప్పుడు even US and other European countries, they used to listen and they used to appreciate our commentary. అంటే అంత టాలెంట్ ఉన్నది. అంటే ఆ రోజు బాగా మాట్లాడాలి, ఆ రోజు బాగా ఆడాలి, అది ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో అంటే ఈవెన్ స్పోర్ట్స్ అనలిస్ట్ లేకపోతే కామెంటరీ చెప్పాలంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఫుట్బాల్ అండ్ హాకీ మ్యాచ్ ఆడటప్పుడు ఎంత ఫాస్ట్ గా పోతుందంటే ఆ గేమ్, ఆ గేమ్ కి నీకు స్టామినా ఉండాలి. So definitely Sudhir has done a wonderful job. Thank you Dada for the compliment. ఒకసారి కమింగ్ టు ద మ్యాచ్, ఇంతకుముందు పద్మ కూడా నన్ను అడిగారు ఈ క్వశ్చన్ స్టార్టింగ్లోనే. మనం అంటుంటాం కదా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, మాక్రమ్ ఆడించానా లేకుంటే ఫిలిప్స్ను తీసుకుంటే బాగుంటుందా. బోత్ ఆర్ ఆఫ్ కోర్స్ యూస్ఫుల్, బౌలింగ్ కూడా చేయగలుగుతారు. మనం అంటుంటాం కదా ఎప్పుడు మోహన్ దా హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం రియల్గా. అంటే ఏ మ్యాచ్లో ఎవరు ఆడితే బాగుంటుంది అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నాం కదా పద్మ, రెడ్ సాయిల్ పైన ఆడుతున్నారు. రెడ్ సాయిల్ పైన బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, పేస్ బౌలర్స్కు కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్, స్పిన్నర్కు ఫర్ ఎగ్జాంపుల్ నల్లిపై ఛాన్స్ ఉన్నప్పుడు మరి అప్పుడు యాసన్ కూడా ఆడించవచ్చు. మార్క్రమ్ అండ్ దాన్ని ఏమంటారంటే ఫిలిప్స్ను కాకుండా మీరు యాసన్ ఆడించి ఒక ఇండియన్ బ్యాటర్ని తీసుకోవచ్చు, మయాంక్ అగ్రవాల్ని తీసుకోవచ్చు, కంటిన్యూ చేయవచ్చు, వాషింగ్టన్ సుందర్ని తీసుకురావచ్చు, ఆల్రౌండర్గా ఉపయోగపడతారు. సో వాట్ యూ సే మోహన్ దా యాక్చువల్లీ ఈ హార్సెస్ ఫర్ కోర్సెస్ అనే ఒక థియరీ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది? నేను చెప్పినలాగే నేను వాషింగ్టన్ సుందర్ వచ్చి చెన్నైలో ఆడింది చాలా మ్యాచెస్. సో ఆయనకి ఛాన్సెస్ బ్రైట్ ఉన్నదండి. ఎందుకంటే ఒక చెన్నై ప్లేయర్ ఆ వికెట్ ఆయనకు తెలుసు. ఆయన డెఫినెట్లీ బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. అండ్ హోప్ఫుల్లీ వాషింగ్టన్ సుందర్ కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. అండ్ ఈ రోజు డెఫినెట్లీ క్యాప్టెన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ టీమ్ ఫార్మేషన్. అండ్ ఇక్కడ శ్రేయాస్ అయ్యర్ అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కెప్టెన్, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా కౌంట్ అవుతుంది. సుధీర్ చెప్పినలాగా డెఫినెట్లీ వాషింగ్టన్ సుందర్ కి ఆయన చెపప్ లో ఆడిండు, ఆయనకి గ్రౌండ్ కండిషన్స్ తెలుసు, ఆయన డెఫినెట్లీ ఆయనకి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ ఫిలిప్స్ ప్లేస్ లో డెఫినెట్లీ మార్క్రమ్ యూ కెన్ కంటిన్యూ. వై? బికాస్ ఈజ్ సీజన్ ప్లేయర్, యూ కెన్ డెఫినెట్లీ క్లిక్ ఆన్ ఫైనల్ డే ఆల్సో. అండ్ చాలా మంది ప్లేయర్స్ బాగా ఆడకపోతే ఫైనల్లో బాగా ఆడతారు అయినా. సో అట్లాంటి పెర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. హోప్ఫుల్లీ టుడేస్ మ్యాచ్ చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే మోహన్ దా ఇంకొకటి ఈ ఓపెనర్స్ కూడా, అంటే కొంతమంది మనం మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం కదా, కొంతమంది అడుగుతుంటారు అంటే ఓపెనర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కనుక స్టార్క్ ఉన్నప్పుడు అతన్ని కొంచెం సేవ్ చేస్తూ త్రిపాఠిని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి. అంటే నా ఉద్దేశంలో ఒక విన్నింగ్ కాంబినేషన్ అంటే ఒక సక్సెస్ కాంబినేషన్లు బ్రేక్ చేయడం అనేది కూడా ఇట్ డజంట్ వర్కౌట్. మీరేమంటారు? డెఫినెట్లీ మీరు విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడు బ్రేక్అవుట్ చేయదండి. ఎందుకంటే ఆ విన్నింగ్ తోటి ఒక పార్ట్నర్షిప్ ఫస్ట్ 6 overs లో మంచి పార్ట్నర్షిప్ కలిసి వస్తే డెఫినెట్లీ దే హ్యావ్ అడ్వాంటేజ్. Tripathi is a good player, but what I'm saying is you must go for a big score. పెద్ద స్కోర్ వస్తే ఆ 30s 40s లో అవుట్ అవుతుంది, బట్ ఆయన పెద్ద స్కోర్ కు పోవాలా, అది టీమ్ కి అడ్వాంటేజ్. అంటే ఈ రోజు ఒక ప్లేయర్ యాటిట్యూడ్ వచ్చి గ్రౌండ్ లో చూసుకోవచ్చు. ఆయన అంటే సైకలాజికల్ మనం చూడొచ్చు, ఆయన నర్వస్ ఉండడా లేదా ఆయన పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, అట్లాంటి ఒక స్పెక్టేటర్స్ చూస్తారండి. అండ్ ఐ హోప్ఫుల్లీ today's match definitely a crowd will be watching. I think SRH should be able to give a good fight to KKR. ఎంత టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే టఫ్ కావచ్చు ఈ రెడ్ సాయిల్ లాంటి వికెట్ పైన? అఫ్కోర్స్ ఇప్పుడైతే చెప్పడం కష్టం, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయా లేకుంటే పేస్ బౌలర్స్కి ఏదైనా మూవ్మెంట్ ఉందా? 200+ runs చేస్తే సేఫ్ ఉంటాం. యూ కెన్ ట్రై టు డిఫెండ్ ఆర్ నియరింగ్ 200 చేస్తే కూడా మనం డిఫెండ్ చేసుకోవచ్చు.
అట్లాంటి కండిషన్స్ ఉన్నది చెపాక్లో. అండ్ ఇప్పుడు మనం సెకండ్ బౌలింగ్ వేసేటప్పుడు యూ మస్ట్ ట్రై టు డిఫెండ్ వాట్ ఎవర్ టోటల్ యూ హవ్ మేడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ వాజ్ ఏబుల్ టు డిఫెండ్ 132 runs. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఉంటాయి. సో నీకు నీ క్యాప్టెన్ పైన కాన్ఫిడెన్స్ వల్ల, బౌలర్స్ పైన కాన్ఫిడెన్స్ వల్ల, ఫీల్డింగ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ వాట్ ఎవర్ యూ స్కోర్ 200 runs will be a safe score. But less than that also you must try to defend that total. టూ క్యాప్టెన్స్ కూడా దే ఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఇటు శ్రేయస్ అయ్యర్ రన్స్ కొడుతున్నాడు, తర్వాత మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అఫ్కోర్స్ అతనికి అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలుకే లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ రియల్గా చెప్పాలంటే పెద్దగా. సో కమిన్స్ ఒక రకంగా బ్రహ్మాండమైనటువంటి లీడర్గా ఎదుగుతూ ఉన్నాడు ఆస్ట్రేలియన్ టీంలో కూడా. మరొక మంచి అవకాశం అతనికి కూడా, మరొక ట్రాఫీ గెలిపించేందుకు. సో హౌ డూ రేట్ యాక్చువల్లీ దీస్ టూ క్యాప్టెన్? ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం? గౌతమ్ గంభీర్ యాజ్ అ మెంటర్గా ఏదైనా సిఎఫ్ చేంజెస్ కనబడ్డాయి అతని క్యాప్టెన్సీలో? Definitely, Gautam Gambhir has led the Delhi team and other teams also. But he will give all his tips to Shreyas Iyer. But Pat Cummins has already led the Australian team. So ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. Pat Cummins to lead a Indian team is a very Australian team is a very strong, and he has won the matches. So Pat Cummins can be rated as a better captain than Shreyas Iyer. But Shreyas Iyer can show better performance by batting in this final game. That is very important. అంటే ఈ రోజు పెర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హోప్ఫుల్లీ మీరు చెప్పినలాగా ఎవరు బెటర్ క్యాప్టెన్ అని చెప్పాలంటే మనం స్టేట్గా చెప్పొచ్చు. ప్యాట్ కమిన్స్ has led the Australian team for a victory, and Shreyas Iyer is coming up as a captain for KKR. సో గ్రాండ్ ఫినాలే కనుక ప్రెషర్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటివరకు ఈ టూ టీమ్స్ మనం చూసాం మోహన్దా, పవర్ ప్లేలో డామినెంట్గా కనబడ్డటువంటి టీమ్స్ 11+ రన్స్ ప్రతి ఓవర్లో వాళ్ళు సాధిస్తున్నారు యావరేజ్గా చూసినట్లయితే. సో అదే స్ట్రాటజీ అలాగే వర్కౌట్ అవుతుందా, లేకుంటే కొంచెం బిట్ ఆఫ్ కాషియస్నెస్ కూడా వర్కౌట్ అవుతుంది అంటుందా ఫైనల్ లాంటి మ్యాచెస్లో? మీరు చెప్పినలాగా 6 overs లో మీరు మాక్సిమం రన్స్ స్కోర్ చేయాలి. అంటే 2 fielders will be outside the circle, so you have a chance to score maximum run. అక్కడ ఓపెనర్స్ పైన ఉంటది. వాళ్ళు ఎట్లా వాళ్ళు క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడతారు, అండ్ దే కెన్ డెఫినెట్లీ ట్రై టు స్కోర్ యాజ్ మచ్ రన్స్ ఆన్ ఫస్ట్ 6. కానీ మరొకటి మోహన్దా, ఇప్పుడు మీరు అఫ్కోర్స్ యువర్ ఏ ఫాస్ట్ బౌలర్, యువర్ ఏ కోచ్, యాక్చువల్లీ సెలెక్టర్గా ఉన్నారు, మంచి మంచి టీమ్స్ను సెలెక్ట్ చేశారు, మెంటర్షిప్ కూడా చేసినటువంటి ఘనత మీకు దక్కింది, ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎవ్రీ టైమ్ వి టాక్ అబౌట్ మీరు గవాస్కర్ లాంటి ప్లేయర్లు అవుట్ చేసినటువంటి అవి కూడా ఉన్నాయి, ఆ ఎక్స్పీరియన్స్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి మీకు. బట్ ఈ సంవత్సరం ఏదైతే కొత్త రూల్ ప్రవేశపెట్టారో 2 bounces per over అనేది, యూ థింక్ దట్ బౌలర్స్ హ్యావ్ మేడ్ ద బెస్ట్ ఆఫ్ దట్ రూల్ యాక్చువల్లీ? ఎందుకంటే 2 bounces ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా వేసినట్లయితే ఒక పేస్ బౌలర్కు 4 deliveries-లోనే స్కోర్ చేసే పరిస్థితి ఉంటుంది. బట్ నిజంగానే అసలు యాక్చువల్గా ఆ పేస్మెన్ ఆ యొక్క రూల్ను చక్కగా ఉన్నారంటారా? నాకైతే అలా అనిపించలేదు. ఎందుకంటే మీరు ఒక 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్కు 4 overs ఉంటాయి. 4 overs-లో 24 లీగల్ డెలివరీస్లో మీరు 4 into 2 8 తీసివేసినట్లయితే 16లోనే స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ను అసలు యాక్చువల్గా ఆ అవకాశాన్ని రియల్గానే ఉపయోగించుకున్నారంటారా ఈ ఫాస్ట్ బౌలర్స్ ఈ సంవత్సరం? ఆ రూల్ వర్కౌట్ అయిందా అబ్సల్యూట్లీ? అంటే మీరు చెప్పిలాగా మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఈ 8 balls పోతుంది అనుకో. బట్ కొందరు ఏం చేస్తున్నట్టే ఈవెన్ బౌన్సర్స్ కూడా వాడు థర్డ్ మ్యాన్ రీజన్ లో వాళ్ళు కొట్టిస్తున్నారు అయినా అక్కడ 4 runs వాళ్ళకి వస్తున్నది. అండ్ ది గ్యాప్ ద టీమ్ విచ్ 2-2 balls బౌన్సర్ వేస్తే ఆ బౌన్సర్ కొడుతున్నారు. సో దే టేక్ ది ఛాన్స్ టు గెట్ 4 runs. అది ఒక డిసడ్వాంటేజ్. సో బౌలర్ షుడ్ ట్రై టు బౌల్ 1 bouncer టు గెట్ ది బ్యాట్స్మెన్ ఒక స్ట్రాటజీలో చేంజ్ అవుతుంది. సో మీరు చెప్పినలాగా 2 bouncers is not good. 1 bouncer is enough. Second bouncer you can call the no ball. ఓకే, మొత్తంగా అయితే అసలు చాలా సముద్రం ఇది, అసలు మామూలు చిన్న చిన్నగా కాదు, ఒక సముద్రం అనమాట. ఈ సముద్రంలో ఇంకొకటి ఏంటంటే పద్మ, క్రికెట్లో ఉన్నటువంటి షాట్స్ మీకు ఏ స్పోర్ట్స్లో ఉండవు. క్రికెట్లో రకరకాల షాట్స్ ఉంటాయి, అసలు రకరకాల పొజిషన్స్ ఉంటాయి. దగ్గరలోనే సిల్ మిడ్ ఆఫ్ అంటారు, సిల్లి పాయింట్ అంటారు, షార్ట్ స్లిప్ అంటారు, షార్ట్ గల్లీ అంటారు, బ్యాక్వర్డ్ పాయింట్ అంటారు, పాయింట్ అంటారు. సో డిఫరెంట్ ఏరియాస్లో ఫీల్డ్ సెటప్ కూడా చేస్తుంటారు. సో క్రికెట్కి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే
అందుకనే రకరకాల షాట్స్ మీకు ఈ గేమ్లోనే కనబడతాయి అసలు యాక్చువల్గా. అవును గతంలో అసలు యాక్చువల్గా కొన్ని చూడనటువంటి షాట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం లేదా, అవన్నీ ఇంప్రూవైజ్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. అందుకనే ఇండియాలో మనం క్రికెట్ను రిలీజన్గా భావిస్తుంటాం. అండ్ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ ఎంత సక్సెస్ సాధించింది. 17th సీజన్, కెన్ యూ ఇమాజిన్ ఎంత అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ ఐపీఎల్ వచ్చింది అంటే ఒక పండుగ. సో పండుగ లాస్ట్ రోజు ఈ సంవత్సరం 26th May 2024 అనేది పండుగకు దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో. ఓకే, ఫైనల్గా ఈ మ్యాచ్కి సంబంధించి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు కూడా? ఎవ్రీ టైమ్ ఐ ఎంజాయ్ బీఆర్కేఎల్ న్యూస్లో నాకు మంచి మిత్రులు ఉన్నారు. వచ్చినప్పుడల్లా మీ అటువంటి యాంకర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఐ రియలీ ఎంజాయ్. మంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. చాలా మంచి పాపులారిటీ కూడా సంపాదిస్తుంది ఛానల్. అండ్ ఐ విష్ ఆల్ గుడ్ లక్ యాక్చువల్లీ. అండ్ ఈరోజు నేను అనుకుంటాను మీ ఎవ్రీ టైం మీరు వేస్తుంటారు కదా, అవి కూడా చూస్తూ ఉండాలి. తర్వాత ప్రతిసారి కూడా మంచి ఎక్సైట్మెంట్ లభించాలి ఎవ్రీ ఓవర్ అని చెప్పి మనం ఆశిద్దాం. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ మ్యాచ్ అండి. అంత ఈజీ కూడా కాకపోవచ్చు మోహన్ అన్నట్టుగా. ఫైనల్ అనేది ఫైనల్గా ఉంటుంది. బట్ వీ హవ్ సీన్ ఫైనల్స్ బీయింగ్ వన్ సైడెడ్గా కూడా చూసాం. ఒక ఐపీఎల్ అనే కాదు, చాలా సార్లు వన్ సైడెడ్ అయినటువంటి మ్యాచెస్ కూడా ఉన్నాయి. అండ్ చెన్నైలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 2011లో వెన్ ఆర్సీబీ మేడ్ ఇట్ టు ద ఫైనల్ ఫర్ ద సెకండ్ టైం, అది వన్ సైడెడ్గా కొనసాగింది. 200+ చెన్నై స్కోర్ చేస్తే 137 మాత్రమే ఆర్సీబీ. బట్ సెకండ్ ఫైనల్ మాత్రం ఇక్కడ ఉత్కంఠభరితంగా కొనసాగింది. 190+ చెన్నై, 190+ చేజ్ చేశారు కోల్కతా. అండ్ ఈరోజు కూడా అటువంటి ఫైనల్ ఒకటి చూడాలని చెప్పి మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ అది దట్ ఈస్ ఇన్ ద ఆఫింగ్ ఆల్సో. ఎందుకంటే 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్, మంచి బ్యాటింగ్ ఉన్నటువంటి టీమ్స్ కనుక I think we are definitely going to see an exciting match today, no doubt. That's my expectation. ఓకే, మోహన్ సార్, ఇంక చివరిగా మీరేం చెప్పాలన్న ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి? డెఫినెట్లీ కేకేఆర్ విల్ విన్నింగ్ తోటి వాళ్ళు వస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చి ఆర్ఆర్ని అప్సెట్ చేసి వచ్చి మరి ఈ రోజు కేకేఆర్ కి మంచి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ ఎ వెరీ యంగ్ ప్లేయర్స్. బట్ చూడాలండి, ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా ఈ రోజు ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తామో కేకేఆర్ తోటి, బట్ ఎస్ఆర్హెచ్ వచ్చి వాళ్ళ స్ట్రాటజీస్ కొన్ని చేంజ్ చేసుకుని వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ దే కెన్ అప్సెట్. బట్ కేకేఆర్ స్టార్ట్స్ యాజ్ ద ఫేవరెట్ టు విన్ దిస్ మ్యాచ్. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి మోహన్ సార్. అదేవిధంగా థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. మొత్తంగా ఈ ఐపీఎల్ 2024 తుది అంకానికి అయితే చేరుకుంది. ఈ సీజన్లో విశేషంగా రాణించిన టాప్ 2 జట్ల మధ్య కూడా ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ అయితే జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల మధ్య జరిగే పోర్ అయితే ఆసక్తికరంగా ఉండనుంది. మరి ఈ సీజన్లో ఈ 2 జట్లు తలపడ్డ 2 సార్లు కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతే పై చేయి. మరి మునిపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్లో బ్యాటింగ్ విన్యాసాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అయితే విధ్వంసం సృష్టిస్తున్నారు. లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేశారు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ సైతం కూడా అదే జోరైతే కొనసాగించింది. బలాబలాల సమఉజ్జీలుగా కూడా కనిపిస్తున్న ఈ 2 జట్ల మధ్య కూడా పోర్ అయితే హోరాహోరీగా సాగడం కూడా ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా ఇది ఇవాల్టి స్పోర్ట్స్ కి సంబంధించిన స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.